ప్రభాస్ది అదేదో సినిమా ఉంటుంది, ఓ పక్కన ప్రకాష్ రాజ్ వీళ్ళను, సోను సూద్ వీళ్ళను ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నట్టు నటిస్తారు, మిగతా వాళ్ళని చంపేస్తుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టేసుకుంటూ పాలిటిక్స్ మీడియాని బాగా వాడుకుంటుంటారు. ఇప్పుడు అట్లాంటిదే అమెరికా చైనా వ్యవహారం. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు శత్రువులు బహిరంగంగా, కానీ చైనా ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం చిన్న తేడా రాకుండా అమెరికా అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా కాపాడుకొస్తుంది. అమెరికాకి ఆర్థిక సమస్య వస్తున్నప్పుడల్లా చైనా తెర వెనక నుంచి ఆదుకుంటుంది. ఈ ఇద్దరికీ కూడా డీస్టెబిలైజ్డ్ ఎకానమీస్ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎస్పెషల్లీ భారత్లో కావాలి. ఎందుకంటే ప్రపంచంలో 195 దేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు మనమే. అంటే మన మ్యాన్ పవర్ అంతగా ఉంది, మన ఇంటెలిజెన్స్ అంతగా ఉంది, మన హార్డ్ వర్కింగ్ నేచర్ అంతగా ఉంది. భారతీయుల హార్డ్ వర్కింగ్ నేచర్ అన్నది ప్రపంచమంతా గమనించి మన మేధోశక్తి వలన ఉద్యోగాలు ఇస్తుంది. ఇక్కడ కనుక భారతీయులు కనుక ఇక్కడ డెవలప్ అయిపోయి ఇక్కడ ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరికీ ప్రాబ్లం, ఆయా కంపెనీలకు సమస్య. అలాగని వాళ్ళు ఇక్కడికి వస్తే అసలు అక్కడ ఆర్థిక వ్యవస్థలకే సమస్య. కాబట్టి భారత్ని డీస్టెబిలైజ్ చేస్తే మనకి ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం అంటే పండగ, విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశం వచ్చిందంటే హీరోయిజం. కాబట్టి ఈ యాటిట్యూడ్ మనల్ని సైకలాజికల్గా పెట్టారు. అదే సందర్భంలో ఒక కార్పొరేట్ స్టైల్ గేమ్స్ నడుపుతూ ఉంటారు. ఇది అంతా ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారు అంటే అసలు పాయింట్ ఉంది. ఇప్పుడు చైనా వాడికి భారత్ అస్థిరంగా ఉండాలి, అమెరికా వాడికి కూడా భారత్ ఎందుకు అస్థిరంగా ఉండాలి? రైతు ఉద్యమకారుల్ని రెచ్చగొట్టి మోడీకి వ్యతిరేకంగా ఎందుకు ప్రకటనలు ఇప్పిస్తున్నాడు? రెగ్యులర్ల అసోసియేషన్ని రెచ్చగొట్టి ఎందుకు ఇప్పిస్తున్నాడు? అలాగే ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ మహిళల ఇష్యూస్ని తెర మీదకి ఎందుకు తీసుకొస్తున్నాడు? అలాగే ఏదైతే విద్యార్థి ఉద్యమాలను ఎందుకు రెచ్చగొట్టాలని చూస్తున్నాడు? అలాగే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలని ఎందుకు అమెరికాకి ఎలుకుతోంది? ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ జరుగుతోంది. మోడీని ఒక హసీనా లాగాను, ఒక మయన్మార్లో ఆంగ్ సాన్ సూచీ లాగాను, శ్రీలంకలో అప్పుడున్నటువంటి ఏదైతే రాజపక్సే లాంటి పరిస్థితితో సృష్టించాలని భావిస్తున్నారు. ఏం జరుగుద్దో చూడాలి.